Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. హస్తినకు చేరింది పశ్చిమ బెంగాల్ రాజకీయాలు. బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి బిగ్ షాక్ అనే చెప్పాలి. చీలిక దిశగా తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వెళ్లబోతోంది. ఇక ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని టీఎంసీ లోక్సభ ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ నివాసంలో టీఎంసీ ఎంపీలు భేటీ అయ్యారు. ఇక బెంగాల్ సీఎం సువేందు అధికారి భేటీలో పాల్గొన్నారు. పార్టీ పక్ష నేతగా అభిషేక్ బెనర్జీని అంగీకరించలేదని కూడా ఎంపీలు చెప్తూ ఉన్నారు. తమను వేరే గ్రూప్ గా పరిగణించాలని స్పీకర్ కు లేఖ రాశారు. రెండో ఆప్షన్ గా రాజీనామా చేయాలని భావిస్తున్నారు ఎంపీలు. ఆపరేషన్ బెంగాల్లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా పాల్గొనడం తెలుస్తోంది. సువేందుతో టచ్ లో 20 మందికి పైగా టీఎంసీ ఎంపీలు అయితే ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, టీఎంసీలో ఏం జరుగుతోంది, చీలిక దిశగా వెళ్లబోతోంది అనేటువంటి మాట, మమ్మల్ని సపరేట్ గా గుర్తించాలి అని స్పీకర్ కూడా లేఖ రాసేటువంటి పరిస్థితి. ఏం జరుగుతోంది అసలు పశ్చిమ బెంగాల్లో అనేటువంటి మాట, కంప్లీట్ గా స్వీప్ చేసేటువంటి భావంలోనే భారతీయ జనతా పార్టీ ఉంది. అందుకోసమే ఆపరేషన్ బెంగాల్ సక్సెస్ అవబోతుంది అనేటువంటి మాట ఎలా చూడాలంటారు? మురళి, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓటమి తర్వాత రాజకీయ పరిణామాలు ఒక్కసారి మారిపోయాయి. ఇప్పటికే టీఎంసీ అసెంబ్లీ పక్షాన్ని కూడా చీల్చడం జరిగింది. టీఎంసీలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే రితభద్రకి 58 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ ప్రతిపక్ష నేతగా రితభద్ర ఎంపికయ్యారు. మరోపక్క అసెంబ్లీలోను అటు పార్లమెంట్ లోను అటు లోక్సభ రాబోయే రోజుల్లో రాజ్యసభలో కూడా సంక్షోభం ఏర్పడుతుంది. ఇప్పటికే టీఎంసీ ఇద్దరు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేశారు. వారికి 13 మంది ఎంపీలు ఉన్నారు. అందులో ఇద్దరు రాజీనామా చేయడంతో 11 మంది అయ్యారు. రాబోయే రోజుల్లో ఈ రాజీనామాలు మరింత పెరిగే అవకాశం ఉంది. బీజేపీ అత్యంత చాకచక్యంగా ఎంపీలను రాజీనామా చేయించడం, అక్కడే అదే ఎంపీలను మళ్ళీ ఉప ఎన్నికల్లో వారికే బీఫామ్లు ఇవ్వడం, వారు అక్కడ ఎన్నిక కావడం అత్యంత సర్వసాధారణంగా జరుగుతుంది. అయితే రాబోయే రోజుల్లో ఇప్పటికి ఇద్దరు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేస్తారు. ఆ 2 రాజ్యసభ స్థానాలు కూడా నేరుగా బీజేపీ ఖాతాలో పడే అవకాశం ఉంది. మరోపక్క లోక్సభలో 20 మంది ఎంపీలు ఎన్డీఏ కూడా చేరే అవకాశం ఉంది. నేరుగా వారు ఇప్పటికే కేంద్ర మంత్రి భూపేంద్ర సింగ్ నివాసంలో కలిశారు. మరోపక్క అక్కడికే సీఎం సువేంద్ర అధికారి వెళ్లారు. బెంగాల్ ఎన్నికల తర్వాత మమతా బెనర్జీకి వరుస శాఖలు తగులుతున్నాయి. లోక్సభ, రాజ్యసభ, శాసనపక్షం 3 పక్షాలు కూడా నేరుగా చీలిపోయి మాకు సపరేట్ వర్గంగా గుర్తించండి అంటూ ముందుకెళ్లిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితిలో మమతా బెనర్జీ తన పార్టీని ఎలా కాపాడుకుంటారనేది దేశవ్యాప్తంగా చర్చింది. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ అటు బీజేపీ గుడికెళ్లడం, బీజేపీతో టచ్ లో ఉండడంతో మమతా బెనర్జీ తన పార్టీని ఏ మేరకు కాపాడుకుంటుంది అనేది కూడా భవిష్యత్ రాజకీయాల్లో ఒక చర్చ అయింది. మరోపక్క ఇక్కడ టీఎంసీ ఓడిపోయిన తర్వాత కమ్యూనిస్టు పార్టీలు కూడా బెంగాల్లో బలపడే ప్రయత్నం చేస్తున్నాయి. కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలు కూడా గతంలో మమతా బెనర్జీ ద్వారా ఎవరైతే వేధించబడ్డారో ఆ ప్రాంతంలో ఇటు కమ్యూనిస్ట్ అటు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు వరుసగా తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే టీఎంసీ నేతలు కానీ టీఎంసీ కార్యకర్తలు చేసిన అరాచకాల పైన ప్రజలు తీవ్ర అసంతృప్తిగా తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మమతా బెనర్జీ తన పార్టీని ఎలా కాపాడుకుంటుంది అనే చర్చ. మరోపక్క 20 మంది ఎంపీలు ఎన్డీఏ గుడికి వెళ్లే అవకాశం ఉంది. మరోపక్క రాబోయే పార్లమెంట్ శీతాకాలంలో డీలిమిటేషన్ బిల్లు మరోసారి ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 2029 ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలవడానికి టార్గెట్ గా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిపి నేరుగా మహిళా బిల్లు రూపంలో డీలిమిటేషన్ బిల్లు తేవడం, డీలిమిటేషన్ బిల్లు అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. తమిళనాడులో విజయ అధికారంలోకి రావడం, బెంగాల్లో మమత ఓడిపోవడం లాంటి పరిస్థితులు ప్రతికూలంగా మారే రాబోయే రోజుల్లో ఇండియా కూటమి భవిష్యత్తు ఒకవైపు, మరోవైపు మమతా బెనర్జీ తన పార్టీని ఎలా నిలబెట్టుకుంటుంది, రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ బిల్లును ఏ మాత్రం ప్రతిపక్షాలు అడ్డుకుంటాయనేది కూడా జాతీయ స్థాయిలో ఒక చర్చ అయింది. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉంది. రాబోయే రోజుల్లో మరోసారి 2029 ఎన్నికలనే లక్ష్యంగా బీజేపీ నేరుగా డీలిమిటేషన్ బిల్లుతో పాటు జమిలీ ఎన్నికలను రంగం సిద్ధం చేస్తుంది. ఇక్కడ జమిలీ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే దాదాపు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ తన పాగా వేయడానికి, బీజేపీ జెండా నాటడానికి కూడా
విషయ ప్రయత్నాలు చేస్తుంది అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు మురళి. ఎస్, తమకు సెపరేట్ గా మమ్మల్ని గుర్తించాలి అనేటువంటి ఆ మాట. అలాగే రెండో ఆప్షన్ గా రాజీనామా కూడా పరిస్థితులు అనుకూలించకపోతే మేము సిద్ధం అనేటువంటి ఇండికేషన్ ఇచ్చారు అని అంటే నిజంగా టిఎంసి రెండుగా చీలిపోబోతోందా అనేటువంటి మాట. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు మురళి? రాజ్యసభ రాజీనామా వేరు, లోక్సభ రాజీనామా వేరు. రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసినా వారిని ఎన్నుకునేది అసెంబ్లీ సభ్యులు. అసెంబ్లీకి ఎన్నికైనా అసెంబ్లీ సభ్యులు ఎన్నుకుంటారు రాజ్యసభ సభ్యులు. ఎందుకంటే రాజ్యసభ సభ్యులు మళ్ళీ తిరిగి అదే పార్టీ నుంచి ఎన్నికవడానికి పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ బెంగాల్ అధికారంలో ఉంది. ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేస్తారో ఆ ఇద్దరికి కూడా మళ్ళీ బీజేపీ నుంచి నామినేషన్, బీజేపీ తరఫున సీట్లు కేటాయిస్తారు, బీజేపీ నుంచి వాళ్ళు గెలిచే అవకాశం. మరోపక్క లోక్సభ ఎంపీలు మాత్రం రాజీనామా చేసే అవకాశం దాదాపు ఉండవు. ఎందుకంటే 20 మంది లోక్సభ ఎంపీలు రాజీనామా చేస్తే అక్కడ ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలను మళ్ళీ నిర్వహించాలంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. 42 లోక్సభ స్థానాల్లో 20 లోక్సభ స్థానాల్లో ఇప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితులు తారుమారవుతాయి. కాబట్టి బీజేపీ ఆ సాహసం ఎప్పటికీ చేయదు. ఉన్న ఎంపీలనే ప్రత్యేక వర్గంగా గుర్తిస్తారు లోక్సభ స్పీకర్. మరోపక్క రాజ్యసభ స్పీకర్ కూడా ఉన్న 11 మంది ఎంపీల్లో 6 మంది ఎంపీలు అటువైపు వెళ్లి తమను ప్రత్యేక వర్గంగా గుర్తించమని స్పీకర్ కు లేఖ, అటు రాజ్యసభ చైర్మన్ కి స్పీకర్ కి లేఖ రాస్తే ఖచ్చితంగా గుర్తించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ కొత్తగా లోక్సభకు ఎన్నికలు తీసుకొచ్చే అవకాశాలు దాదాపు లేవు. కేవలం రాజ్యసభకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. రాజ్యసభ ఎన్నికలు అంటే అవి కేవలం అసెంబ్లీ సభ్యులు ఎన్నుకుంటారు కాబట్టి అసెంబ్లీ ఏదైతే శాసనసభ్యులు ఓట్లు వేస్తారో ఆ ఓట్ల ద్వారా ఎన్నికవుతారు. కాబట్టి అక్కడ రాజ్యసభ ఎన్నికల వల్ల వచ్చే నష్టం లేదు. కేవలం లోక్సభ ఎన్నికలు జరిగితే రాబోయే రోజుల్లో పరిస్థితులు మారుతాయి, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి బీజేపీ అలాంటి ప్రయత్నం చేయదు. కేవలం రాజ్యసభ సభ్యులనే టార్గెట్ చేసుకొని రాజీనామాలు చేయిస్తారు తప్పితే లోక్సభకు సంబంధించిన ఏ ఎంపీ కూడా 20 మంది ఎంపీలో ఏ ఎంపీని కూడా రాజీనామా చేయమని చెప్పారు. అదేవిధంగా వారికి ప్రత్యేక టీఎంసీ వర్గంగా గుర్తింపు ఇస్తారు. వారిలో ఒకరిని ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంటారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక హస్తినకు చేరాయి పశ్చిమ బెంగాల్ రాజకీయాలు. బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి బిగ్ షాక్ లాంటి వార్తలే చెప్పాలి. చీలిక దిశగా తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఉండబోతోంది అనేటువంటి మాట. ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని టీఎంసీ లోక్సభ ఎంపీలు కూడా నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ నివాసంలో టీఎంసీ ఎంపీల భేటీకి సంబంధించి కూడా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భేటీలో బెంగాల్ సీఎం సువేందు అధికారి పాల్గొన్నారు. పార్టీ పక్ష నేతగా అభిషేక్ బెనర్జీని అంగీకరించలేదని కూడా ఎంపీలు చెప్తున్నారు. తమను వేరే గ్రూప్ గా పరిగణించాలని స్పీకర్ కు లేఖ రాసేటువంటి పరిస్థితి. రెండో ఆప్షన్ గా రాజీనామా చేయాలని కూడా ఎంపీలు భావిస్తున్నారు. ఆపరేషన్ బెంగాల్లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా పాల్గొన్నారు. సువేందుతో టచ్ లో 20 మందికి పైగా టీఎంసీ ఎంపీలు ఉన్నారని కూడా చెప్తున్నారు.